అందరికీ నమస్తేనుల్లా అంతా మంచినానుల్లా మరి మన ముచ్చట్లు రెడీగా ఉన్నాయి చెప్పుకుందామా చలో పాండ్రి టేస్టీ గోల్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్నట్టు అసెంబ్లీ మీటింగులు చెప్పుకుందాం మనము అసెంబ్లీ అనగానే మనకు అధ్యక్ష అన్న మాటని యాదకొస్తుంది కదా స్పీకర్ సారును అధ్యక్ష అని పిలుస్తారు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ సారు స్పీకర్ అయ్యిండు పాండ్రి అసెంబ్లీ ముచ్చట్లు చెప్పుకుందాం బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే ప్రమాణ స్వీకారాల కార్యం నడిచిందొల్లా మొన్న ఇనాంజీ అని ఎమ్మెల్యేలతోని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సారు ఇనాం తినిపించిండు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక ప్రమాణ స్వీకారాల కార్యక్రమాలు ఒడిచినాక ఇదివర సంధి కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ సార్ ఉంటాడని అక్బరుద్దీన్ సార్ చెప్పిండు. ఇక గడ్డం ప్రసాద్ సార్ ఎన్నికైండని చెప్పుడుతోనే సభలో ఉన్నోళ్ళందరూ సార్ కు శనార్థులు చెప్పుకుంటా స్పీకర్ కుర్చీలో కూసబెట్టి అలై బలై తీసుకున్నారు. స్పీకర్ కుర్చీ అంటేనే చాలా గొప్పది. నన్ను అడిగితే అన్ని పదవుల కంటే అదే ఇల్వగల్లది. ఇక గడ్డం ప్రసాద్ సారు కుర్చీలో కూర్చున్నాక సభ్యులందరూ ఆయన మంచితనం గురించి చేసిన సేవలను యాద్ చేసుకొని మాట్లాడిర్రు. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. తెలంగాణ 3వ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ల సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీకున్న అపార రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీరు సహజంగానే శాంతమూర్తిగా ఓపికవంతులు, ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ అభిలషిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నట్టు చెప్పుడు మనిషిన పార్లమెంట్ మీద బుధవారం నాడు ఆగమాగమాయే కదా. అసలు చెక్కింగులు గిక్కింగులు ఏ పాటున్నదో దునియాకెరకైంది. అందుకే మన అసెంబ్లీ కాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. ప్రతి ఒక్కరిని చెక్కింగులు చేసే లోపలికి పంపిర్రు.
వామ్మో చలి చంపుతూనే ఉన్నది కదా, బాగా పెడుతుంది కదా, షటర్ లేంది ఉండలేకపోతున్నా ఇంట్లోనైతే. ఇంకా హైదరాబాద్లో నయ్యమనుకోవాలి, ఊర్లలోనైతే బాగా పెడుతుందట చలి. పాండ్రి ఈ ముచ్చటను చెప్పుకుందా. వామ్మో ఈ సలిక్కున వడెత్తు మంచిగానే కొడుతుంది కదా. మొన్నటిదాకా చలి లేకుండే ఏం లేకుండే, కొంపదీసి డైరెక్ట్ ఎండాకాలమే వస్తుందా ఏంది అని అనుకున్నా. ఇట్లా అనుకున్నానో లేదో అట్లా స్టార్ట్ గానీ అయ్యింది. మొన్న గా దిక్కుమల తుపాన్ నచ్చిపోయిన కాడికెళ్ళి ఈ చలి బాగా దంచుతుందోలా. ఈ ఉష్ణోగ్రతలు అన్ని పడిపోతున్నాయి. చలిదేవుడే రంగంలోకి దిగిండు. గా రాజేంద్ర నగర్లోనైతే ఘోరమట. అసలు వెచ్చదనం దాకుతే ఒట్టు, ఇక రాత్రిపూటనైతే ఇంకా ఎక్కువ పెడుతుందోల్లా. ఇంకొక 2-3 రోజులు గిట్లనే బాగా చలి పెడతదట. అందుకే జర చిన్న పిల్లగాండ్లు ముసలోళ్ళు కాలి పీలి బయటికెళ్ళొద్దని అంటుండ్రు. షటర్లు మఫ్లర్లు చుట్టుకోవాలి. ఇక ఈ చలి చేయబట్టి ఉత్త పచ్చిగా జరాలు సర్ది దగ్గు దమ్ము వస్తున్నాయి. అందుకే జర పైలంగా ఉండాలి. ఇప్పుడు మన ముచ్చట్లల్లా క్రైమ్ ముచ్చట్లు వచ్చినాయి చూస్తారానోళ్ళా. అయ్యో భయపడుకుర్రోళ్ళా. మన దుందా ముచ్చట్లల్లా గీ కొట్టుకునుడు సంపుకునుడు ఎందుకు అని అనుకోకుర్రి. సంపుకునే ముచ్చట కాదు గాని కొందరు దొంగల దేర్ దిమాకేశం మీకు చూయించాలే, అందుకే తెచ్చిన పాండ్రి మరి చూసొద్దా. అయితే హైదరాబాదులా ఒక కేఫ్ ఉన్నదోళ్ళ, అంటే పెద్ద షాయి దుకాణం అన్నట్టు. పైసలు గొల్లోళ్ళు పోతారు. అందులకు ఇగో ఒక పోలీస్ సార్ అడుగు పెట్టిండు. సీన్ కట్ చేస్తే కడమోళ్ళు గిట్ల ముఖాలు దాచుకుంటుండ్రు. అయ్యో షాయే నాయే తాగేది, ముఖం ఎందుకు దాచుకునుడు అని అనుకోగల్లా. వీళ్ళు తాగేది షాయి కాదు, హుక్కా అనట. అది కూడా డూప్లికేట్ హుక్కా. అయితే హైదరాబాదులా కొందరు బట్టే బాజ్గాళ్ళు డూప్లికేట్ హుక్కా సెంటర్లు పెట్టి పోరగాండ్ల పానాలతోని ఆడుకుంటుండ్రు. వీళ్ళ కండ్ల కారం కొట్ట. ఇక ఈ హుక్కా సెంటర్ నడుపుతున్న 4గురిని పోలీసులు దొరకబట్టి అరెస్ట్ కూడా చేసిండ్రు. సరే ఇప్పుడు గాంజాయి దందా కాడికి పోదాము. అగో చూసిర్రా, మూటలకు మూటలు 100 కిలోల గాంజాయి ఆరాంసే సప్లై చేస్తుర్రోల్లా. కొంచెమన్నా భయం లేకుండానే అవుతుంది వీళ్లకు. ఆంధ్ర నుంచి వయా హైదరాబాద్ మీదికెళ్ళి అటు ఉత్తరప్రదేశ్ కు గాంజాయి సప్లై చేస్తుర్రట. ఇక మన పోలీసోళ్ళు వీళ్ళని దొరకబట్టిండ్రు. ఈ దందాలకు నవ్వాడెత్తు, గింత రిస్క్ తీసుకొని ఈ లపూర్ దందా చేసుడెందుకు, మంచిగా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. ఇంటర్స్టేట్ ఈ గాంజా స్మగుల్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులని పట్టుకోవడం జరిగింది. రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను టోటల్ ఒక 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. మన యువత వాళ్ళు ఇటువంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలి. నిజం చెప్తున్నా, ఈ యూట్యూబ్లల్లా ఇన్స్టాగ్రామ్ వీడియోలల్లా ఫేస్బుక్లా దొరకని ముచ్చటనేది ఏది ఉండదు కదా. అంతెందుకు మన ఆడోళ్ళైతే ఈ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లను మన మేకప్ల గురించి డ్రెస్సుల గురించి వంటల గురించే చూస్తున్నట ఎక్కువ. అంతేనో కాదో గాని ఇప్పుడు మీకు ప్రపంచ రికార్డు కొట్టిన వీడియో చూపిస్తా, చూసి మీరు పరేషాన్ కావాలి గంతే మరి. ఇగో గిదేగా ప్రపంచ రికార్డు వీడియో. ఈ బుజ్జవ చెంపలకెట్లా ఉయ్యాలే, కండ్లకు ఏ కాటుక పెట్టాలే, కలర్ పెయింటింగ్లు ఎట్లేయాలే, నల్లగున్నోళ్ళు తెల్లగా ఎట్లా కనబడాలే, ఇగో గిట్లా చూయించింది. ఈ వీడియోను దునియా మొత్తంలా ఎక్కువ మంది చూసిన వీడియో అయ్యింది టిక్ టాక్ లా. అరే అవునంటే ఇప్పుడు ఈ టిక్ టాక్ ఎక్కడిది అనేరు. మనకాడ లేదు గాని వేరే దేశాలల్లా నడుస్తుంది కదా. అయితే ఈ సుడాన్ దేశపామే టిక్ టాకులు ఇన్స్టాగ్రాములా బాగా వీడియోలు చేస్తుంది. పౌడర్ల గురించి, నెత్తికి పెట్టుకునే నూనెల మీద, క్రీముల మీద, కాటుక గురించి గోర్ల పెంటు పెట్టుకుంటా మేకప్ చేసుకుంటా వీడియోలు తీస్తుంది. అయితే ఏడాది ఒడిచిపోతుంది కదా. అయితే టిక్ టాక్ వాళ్ళు ఈ ఏడాది ఎక్కువ మంది ఏ వీడియోని చూసిర్రు అని లెక్క తీస్తే ఇగో ఈ వీడియోనే వెళ్ళిందట నల్లా. ఈ మేకప్ వీడియోకు అక్షరాల 504 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి.
504 మిలియన్ల అంటే దగ్గర 50 కోట్ల 40 లక్షల మంది చూసిర్రు అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియోనే ప్రపంచ రికార్డ్ అట. చేసిన మేకప్ పౌడర్ల వీడియోను ఇంతమంది చూసేదందుకు తనలాడుతుర్రా అంటే మేకప్లా అందం సందం మీద బాగానే కాయిసున్నదన్నట్టే గదా.